నమస్కారం మేసి న్యూస్ కి స్వాగతం. గోవును ప్రతి ఒక్కరూ దేవతగా భావించేవారు. గోవుల కోసం ఆహార కొరత అనేది లేకుండా చూడాలని, గోవును ఆరాధించడంలో ప్రతి ఒక్కరూ ముందుంటారని రోటరీ క్లబ్ సభ్యులు గాడేపల్లి దివాకర్ దత్తు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని విశ్వభారతి స్కూల్ వద్ద ఉన్న హరిహర గోకులంకు దాతలైన రోటరీ క్లబ్ సభ్యులందరూ కలిసి 20,000 రూపాయల విలువ కలిగిన గడ్డిని అందజేశారు. ఈ సందర్భంగా దత్తు మాట్లాడుతూ, పురాతన కాలం నుంచి మన సమాజంలో మనిషికి పశువుకి అవినాభావ సంబంధం ఉందని, పశువుల పెంపకం అనేది మన జీవన విధానంలో ఒక భాగమన్నారు. ప్రత్యేకంగా ఆవుకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, అటువంటి ఆవుల సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హరిహర గోకులంలో 60 ఆవులు ఉండగా రోటరీ ఆధ్వర్యంలో మొన్న 10,000 రూపాయలతో దానా, నేడు 20,000 రూపాయలతో వరిగడ్డి అందజేయడం జరిగిందని, దాతలుంటే ముందుకు వచ్చి గోవులకు దానా ఇవ్వాలన్నారు. భారతీయ సంస్కృతికి గోవు ప్రతీక. గోవు సాత్వికమైన జంతువు. గోవుని భక్తితో పూజించడం అనేది తరతరాలుగా మన సంస్కృతిలో మనకు తెలిసిన విషయమే. మన చిన్నప్పుడు మనం గ్రామాల్లో సందడిగా గోవులు పశువులు ఉండడం అనేది గమనించాం. గోజాతి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. గోవు చుట్టూ ఉన్న సమాజం చాలా ఆరోగ్యవంతంగా ఉండేది. ఇందాక సందిరెడ్డి శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా గోవు ఇచ్చేటువంటి ప్రతి పదార్థము గోవు పంచకం అంటారు. అన్నీ కూడా ఆరోగ్యకరమైనవి. గోవు మూత్రం కూడా ఆయుర్వేదంలో చెప్తారు కొన్ని జబ్బుల్ని నివారిస్తుందని. తల్లిపాలకి సమానమైన పాలు గోవు పాలు అంటారు. పౌష్టికాహారం చాలా ఉంటుంది అందులో. మళ్ళీ మన సంస్కృతిని, భారతీయ సంస్కృతిని గోవి చుట్టూ గోవు కేంద్రంగా నిర్మించుకోగలిగితే వ్యావసాయికమైన భారతదేశం 140 కోట్ల మందికి ఆహారం పెట్టలేక సతమతమవుతున్న భారతమాత మళ్ళీ నవ్వే రోజులు వస్తాయి. అలాంటి నవ్వే డేస్ కోసం మనం అందరం కృషి చేయాలి. గోమాతకి నమస్సులు తెలియజేస్తున్నాం. ఈ గోశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారు గోశాలకి వితరణగా ఇంత మేతను తీసుకురావడం, ఒక ట్రక్కు మేతని, చాలా ఆనందకరమైన విషయం. నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో గోశాలకి ఒక ట్రక్కు గడ్డి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న గోశాలలో ఉన్న ఆవులన్నిటికీ పోషణకి తన వంతు సాయంగా అందరూ అద్దంకి ప్రజలందరూ సహాయం చేయాలి. ఇన్ని ఆవులు మన గ్రామంలో ఉన్నాయంటే మనకి ఊరికే మంచి ప్రతిష్ట, మన ఊరికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ గోశాల ఏర్పాటు చేయటం. ఇక్కడ ఉండే అన్నగారు చెప్పినట్లు ప్రతి ఆవులో నుంచి ప్రతి పంచకం కానీ, పాలు కానీ, పేడ కానీ అన్నీ ఉపయోగం అంటున్నారు. ఈరోజు ఒక గోప్రవేశం కావాలన్నా కూడా ఆవు లేని ఒక ఇల్లు కూడా గోప్రవేశం జరగట్లేదు. ఒక మనిషి చనిపోయినప్పుడు కూడా ఒక ఆవును తీసుకొచ్చి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి అన్ని కార్యక్రమాల్లో ఆవు అనేది ఎంత ఉపయోగమో ప్రజలందరికీ తెలుసు. దీన్ని గమనించుకొని గోశాలలో మనకు అద్దంకిలో ఈ ఏరియాలో ఈ గోశాల ఉండటం మనందరికీ మంచి శుభదాయకం. దీన్ని అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరూ ఎవరికి వారు సహాయం చేసి ఈ గోశాలని అభివృద్ధి చేయాల్సిందిగా కోరండి. మొత్తం ఎంత కాస్ట్? 20,000 రూపాయలు. ఈ గోశాలకి మా రోటరీ క్లబ్ వారు ఉన్నం రాజేష్ గారు ప్లస్ మా మక్కిన నాగయ్య గారు, రోటరీ మిత్రులు అందరూ కలిసి ఒక 20,000 రూపాయల గడ్డి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన దాతలకి ఆ దేవుడు ఎల్లవేళ ఆరోగ్యం బాగుండాలని కోరుతున్నాం. కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వాయిస్ తీసుకున్నారా? ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుఖ సంతోషంగా ఉండాలని, అద్దంకి మంచి జరగాలన్న ఉద్దేశంతో 2016వ సంవత్సరం నుంచి గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తున్నారని ప్రముఖ ఆధ్యాత్మికురాలు రమాసుందరి అన్నారు.
రమాసుందరి ఆధ్వర్యంలో బుధవారం అద్దంకి నుంచి సింగరకొండ వరకు గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణలో రమాసుందరితో పాటు పలువురు మహిళా భక్తులు తరలివచ్చారు. సింగరకొండ చేరుకున్న అనంతరం లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేయించుకుని ఈవో సుభద్రను కలిసి గిరి ప్రదక్షిణ గురించి వివరించారు. ఈ సందర్భంగా రమాసుందరి మాట్లాడుతూ తను స్వామివారి ఆదేశాల మేరకు 2016 నుంచి సింగిల్ గా గిరి ప్రదక్షిణ చేశారని, 2016 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం ఎవరు వచ్చినా రాకపోయినా గిరి ప్రదక్షిణ చేస్తున్నారని చెప్పారు. చేసిన పాపాలు తొలగిపోవాలని, అందరికీ మంచి జరగాలని గిరి ప్రదక్షిణ చేస్తున్నారని రమాసుందరి చెప్పారు. గిరి ప్రదక్షిణ చేస్తే అందరికీ మంచి జరుగుతుందన్నారు. 2016-17లో గిరి ప్రదక్షిణ అనే సంకల్పము కొంతమంది భక్తులకి ఒక స్వామివారి ఆలోచనగా జరిగింది. ఇప్పుడు అది సాకారం రావడానికి దాదాపు 2016-17 నుంచి ఒక్కదాన్ని కూడా తిరిగిన సందర్భాలు కూడా గిరి ప్రదక్షిణకి జరిగింది. మేళతాళాలతో ఊరేగింపులతో ఎంత వైభవంగా జరిగిందో, ఒక్క మనిషి కూడా తోడు రాకుండా ఉన్నప్పుడు కూడా స్వామివారిచ్చిన ఆదేశానుసారము గిరి ప్రదక్షిణ చేయటం జరిగింది. ఎందుకు చేయాలి? ఎక్కడో గిరిలో ఉండగా మనం ఇక్కడ ఎందుకు చేయాలి అని సంకల్పం జరిగిందంటే, క్షేత్రాధిపతి లక్ష్మీనరసింహస్వామి, క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడికి చెప్పుకొని కలెక్టర్ గేటు దగ్గర ఉన్న బంట్రోత్కి కనుక మనం విన్నపాలించుకొని వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోతున్నామే కానీ సాక్షాత్తు పరిపాలకుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి రావటానికి కొండ అవటము ఒకటి, కొంచెం సమయభావం వల్ల చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళడం జరుగుతుంది. కానీ క్షేత్రాధిపతిని దర్శించి క్షేత్ర పాలకుని దర్శించడం అనేది ఆనవాయితీగా ఉన్నది. ఎందుకు చేయాలి గిరి ప్రదక్షిణ అంటే, నోటితో చేసిన పాపం పోవాలంటే నామం చెప్పాలి, అలాగే కంటితో చేసిన పాపం పోవాలంటే ఆ విధంగా సాక్షాత్తు అందులో ఇది క్షేత్రము, క్షేత్రాధిపతిని దర్శించాలి. చెవులతో విన్న పాపం పోవాలి అంటే నామస్మరణ వినగలిగి ఉండాలి. మరి కాళ్ళతో చేసిన పాపం, ఈ చేతులతో చేసిన పాపం పోవాలంటే ఏదన్నా ప్రదక్షిణ చెయ్యాలి. ఆ ప్రదక్షిణ చెయ్యాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ గిరి చుట్టూతో ప్రదక్షిణ చేయాలి. గిరిలో ఏముంటాయి? సర్వజీవులు ఆవాసం కలిగి ఉంటాయి. ప్రకృతికి ప్రతిరూపమే గిరి. అందుకే శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి తను కాపాడి తన జనాన్ని, గురు జనాన్ని, తన గురు బంధువుల్ని కూడా కాపాడుతూ ప్రకృతిని కాపాడాను అని చూపించారు స్వామి. అందుకే మనము గిరిలో ఉన్నటువంటి సర్వజీవులకు ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతాము. కాళ్ళ ద్వారా చేసినటువంటి కూడని ప్రదేశానికి వెళ్ళినటువంటి పాపాన్ని కూడా మనము పోగొట్టుకోగలుగుతాము. ఈ చేతులతో మనం ఆ జెండాకర్రలు పట్టుకోవటం వల్ల, భజన చేయటం వల్ల, కొబ్బరికాయ చెల్లించటం వల్ల, బలిహరణ చేయటం వల్ల ఈ చేతులతో చేసిన పాపాన్ని కూడా పోగొట్టుకునే అవకాశము మనకు అందుబాటులో ఇచ్చాడు మన లక్ష్మీ నరసింహస్వామి. అంతేకాదు మరొకటి మనందరం శ్రద్ధగా తెలుసుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఈ గిరిలో కనుక తరులు తగ్గిపోయినాయి అంటే చెట్లు తగ్గిపోయినాయి. మనకు అనుకూలంగా నవగ్రహ చెట్లను, 12 రాసుల మొక్కలను, అంటే మేషరాశి, వృషభ రాశి ఉన్నాయి కదండి, ఆ 12 రాశి మొక్కలను మరియు నక్షత్ర మొక్కలను వీటిని కనుక శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింప చేసుకున్నట్లయితే గ్రహ దోషాలు ప్రకృతి పరంగా కూడా వాటి యొక్క చెట్ల గాలిని పీల్చడం ద్వారా మన అద్దంకి గ్రామం మొత్తానికి అందించబడుతుంది. కార్యక్రమంలో మళ్ళీ అద్దంకి ఉత్సవమూర్తులను మళ్ళీ అద్దంకి తరలిచ్చి మొలకలోళ్ళ దగ్గర నుంచి అటవా ఉత్తర అద్దంకి మీదుగా అద్దంకి నగర వీధులకు స్వామివారి ఊరేగింపు వస్తాడనమాట. నవరాత్రుల్లో కనపండగ నాడు కూడా ఏ పూర్వకంగా జరుగుతుంది. కనపండగ నాడు బార్బేడ తప్పోత్సవం చేసుకొని స్వామివారి కైంకర్యం చేసుకొని ఈయన మన క్షేత్రంలో నరసింహస్వామి ఇక్కడ ఉన్నాడు. ఉత్తర దింగి నరసింహస్వామి కూడా మంచి పవర్ అన్నమాట. ఈ ఇరువురు కూడా కలిసి అన్నదమ్ములు అన్న కార్యక్రమంలో కూడా అక్కడ కూడా కొంతమంది భక్తులు ఇప్పుడు సహకారంతో కొద్ది గొప్ప మండపాలు మంచి చెడు బాగా చేస్తున్నారు. మనం ఇక్కడ కొత్త ఈవో గారు పెట్టింది ఇది రమాసుందరి గారు బాగా కూడా ప్రోత్సాహం చేసి 10 మందిని సంకల్పం చేసి, ఇప్పుడు మనం కన్యాకుమారికి ఎట్లయితే మనం సంకల్పం చేసి భక్తులకు విరాళాలు ఇచ్చినట్టుగా ఆమెకు బాగా ఇస్తున్నాం. అట్లానే ఇది విరాళాల కింద కాకుండా కొద్ది గొప్ప సహకారంతో 10 మంది మీరు మన సొంత ద్రవ్యంతో భగవంతుడి దగ్గరికి పోవాలా. 100 ఖర్చు పెట్టుకొని 1000 ఖర్చు పెట్టుకొని దూరం పోతున్నారు తిరుపతి. అక్కడ ఏం చేస్తున్నారు? కూర్చోండి అంటున్నారు. ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరగా వచ్చాం. మనం కార్యక్రమంలో మనం చేయించుకునే కార్యక్రమం సంపూర్ణంగా ఉంటుంది. ఆయన కూడా సంపూర్ణంగా భక్తులు మన దగ్గరకు వచ్చాడని ఆయన సంతోషపడతాడనమాట. అట్లా మన కార్యక్రమంలో చేపట్టి మీతో పాటు ఇంకో 10 మందిని సహకరించండి. సహకరించి కలుపుకొని ఎప్పుడైతే రాగలుగుతామో
పెద్దది ఇది గిరి ప్రదక్షిణ మహోత్సవం సంపూర్ణంగా అవుతుందన్నమాట. ఒక యుగ ఒక పైన ఇంకో యుగ చేత మనం కార్యక్రమం చేపడటానికి గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీ శ్రీనివాస పౌర్ణమి సందర్భంగా సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో బుధవారం స్వామివారికి లక్ష తమలపాకుల పూజ ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు పూజలు జరిపి అలంకరణ తదుపరి లక్ష తమలపాకుల పూజలు నిర్వహించారు. పూజలో దాతలతో పాటు భక్తులు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకుని లక్ష తమలపాకుల పూజను తిలకించారు. 11 ఆవృతములుగా లక్ష తమలపాకుల పూజ జరిగింది. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామివారిని తమలపాకులతో అలంకరణ చేసి మహానివేదన పంచహారతుల కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అహో ఆంజనేయం మహాదివ్యకాయం ప్రసన్నాంజనేయం ప్రభో రామభక్తం ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం సదా పాహి మాం స్వామి శ్రీరామదూతం భజే వాయుపుత్రం భజే సూర్యమిత్రం భజే బాలగాత్రం భజే బ్రహ్మతేజం జగద్భీతి శౌర్యం తుషారాత్రిధైర్యం సదా రక్ష మాం స్వామి శ్రీ ఆంజనేయం తృణీభూతహేతుం రణోద్యద్విభూతం భజే సంతతం రామభూపాలదాసం మహోగ్రం మనోజ్ఞం మహాకాయకాయం సదా పాహి మాం స్వామి శ్రీరామదూతం అనంత ప్రభావం అమేయస్వరూపం సీతాశోకనాశం మహాకామరూపం కపీశం సురేశం అహో రామదూతం సదా రక్ష మాం స్వామి శ్రీ ఆంజనేయం భజే హేమరం భావనీ నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికా కుందమంద. అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో పెరియర్ రామస్వామి నాయకర్ 145వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి జ్యోతి రమేష్ బాబు, మంద జోసెఫ్, బాబురావు తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామస్వామి చేసిన త్యాగాలను గురించి వక్తలు ప్రసంగించారు. పెరియర్ రామస్వామి నాయకర్ గారి 145వ జయంతిని జరుపుకుంటాను. ఆయన తమిళనాడులో ఈరోడ్డు ప్రాంతాన జన్మించారు. వాళ్ళ తాతలు అయితే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి ప్రాంతాల్లో వాళ్ళ పితరులు ఉండి అక్కడికి వెళ్ళారు. ఏది వ్యాపారం లేకపోతే బ్రతుకుదెరువు నిమిత్తం అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రస్తావన అంతా అక్కడే జరిగింది. పెరియారు అక్కడే పుట్టాడు. అయితే ఈయన హేతువాదిగా మొదటి నుంచి ఆయన దేవుడు లేడు, ఈ బ్రాహ్మణ వ్యవస్థకి ఆ యొక్క కుల వ్యవస్థ నిత్యమైట్ల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఇండియాలో ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే తర్వాత పెరియార్ మనకు కనపడతారు. పెరియారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తోటి కలిసి కూడా పనిచేశారు. ఇద్దరు స్నేహంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రోజులు ఫోన్లు లేవు, కానీ కలుసుకొని లెటర్ ద్వారా వాళ్ళిద్దరూ ఒక మీటింగ్లో కూడా పాల్గొని సందర్భాలు ఉన్నాయి. పెరియార్ ఎంత గొప్ప వ్యక్తి అంటే అందరికి కూడా పౌర హక్కులు అందాలి, పౌర హక్కులు అందరికీ అందాలి, అందరూ స్వేచ్ఛ సమానత్వంతో స్నేహభావంతో జీవించాలనుకునే వ్యక్తి. ఈ బ్రాహ్మణ వ్యవస్థ కులాలు కుంపటి పెట్టి నిచ్చెనమెట్ల వ్యవస్థ పెట్టి దేవుళ్ళు పూజ పెట్టి ముక్కోటి దేవతలు పెట్టి
కులాలు విభజించి వీడు ఎస్సీ వాడు, వీడు ఎస్టీ వాడు, వీడు బీసీ వాడు, వీడు చాకలవాడు, వీడు మంగళవాడు, ఈ మాదిగవాడు, మాలవాడు, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని క్రీస్తు పూర్వం 185 సంవత్సరాల క్రితం మనధర్మ శాస్త్రం రాసుకున్నారు. దాన్ని అప్లై చేస్తూ ప్రజల మీద రుద్దుతూ పని చేయకపోతే నిర్బంధంగా పనిచేయించే రోజుల్లో ఆయన తిరుగుబాటు చేసిన వ్యక్తి ఇండియాలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చెప్పచ్చు ఈ రోడ్డు పెరియ రామస్వామి నాయకులని. అలాంటి వ్యక్తి 145వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మిత్రులు, స్నేహితులు, అట్లాగే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో ఓజోన్ దినోత్సవ వేడుక ప్రిన్సిపల్ మోహన్ రావు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో అధ్యాపకులతో పాటు విద్యార్థులు కూడా హాజరై వృక్షశాస్త్ర అధ్యాపకులు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం గురించి వివరించగా విన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణం పరిరక్షణపై దృష్టి పెట్టాలని, పర్యావరణ సమతుల్యతకు విద్యార్థులు కృషి చేయాలని ప్రిన్సిపల్ మోహన్ రావు తెలియజేశారు. దేశానికి మనం ఎప్పుడు పగలే. సో స్నేహపూర్వక వాతావరణం అనేది చాలా అంటే వేరే రాను. సో ప్రతి దేశం వేరే దేశాన్ని ఎలాగా ఆక్రమించుకుందామా అనే పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి సో వార్లో వచ్చేటువంటి కెమికల్స్ మనం చూస్తున్నాం. మీరు సెకండ్ వరల్డ్ వార్ టైంలో వినుంటారు, లిటిల్ బాయ్, ఫ్యాటీ బాయ్. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దాట్. ఓకే, సో ఆటమ్ బాంబ్స్. సో ఇట్లాంటి బాంబ్స్ వల్ల హిరోషిమా, నాగసాకి అనే 2 పెద్ద సిటీస్ జపాన్లో పూర్తిగా సర్వనాశనం అయిపోయింది అన్నమాట. అట్లాంటి సర్వనాశనం అయిపోయిన దాని నుంచి కూడా వాళ్ళు చెప్తారు. కానీ అసలు జరగడం అనేది దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ తగ్గించాలంటే మనిషి కొంచెం స్వార్థం తగ్గించుకుంటే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనేది నా ఉద్దేశం. అల్టిమేట్గా ప్రతి దానిలో మనిషి ఏం కోరుకుంటాడంటే తను ప్రశాంతంగా, తనకి సౌకర్యవంతంగా, తనకి అనుకూలంగా అన్ని జీవులు లేకపోతే మొత్తం ఉన్న విశ్వం మొత్తం తన కోసం మాత్రమే ఉంది అనే ఉద్దేశం ప్రతి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం ఎక్కువైపోయింది. కాబట్టి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్లో అతి ముఖ్యమైనది గ్లోబల్ వార్మింగ్. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్లే మనకి భూమి అనేది వేడెక్కుతుంది. సో మనం ఒకప్పుడు నేను చిన్నప్పుడు టెంపరేచర్స్ 40 వచ్చిందంటే వాము అయ్యేవాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం 48, 47, 48 అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఉడికిపోతున్నారు అన్నమాట. సో ఇంకా ఇదే ఓజోన్ లేయర్ ఇంకా కొంచెం తగ్గితే ఇంకా మన పరిస్థితి ఏంటనేది ఇక్కడ ఇమాజిన్ చూస్తున్నారు. విపరీతమైన ఫ్లడ్స్. ఓజోన్ ఏర్పడుతుంది. 3 ఆక్సిజన్ పరమాణు కలిగిన ఓజోన్. ఓజోన్ ఏమన్నా O3 అని పిలుస్తాం. ఓజోన్ ఏమంటే O3 అంటే నథింగ్ బట్ ఓజోన్. ఈ ఓజోన్ ఏం చేస్తుందండి, భూమి నుంచి ఒక 50 to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో స్ట్రాటోస్ఫియర్ ప్రాంతంలో ఓజోన్ ఉంటుంది. ఈ ఓజోన్ ఏం చేస్తుందండి, ఓజోన్ లేయర్ ఉంటుంది. ఆ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ అండి, అతి నీలలోహిత కిరణాన్ని భూమి మీద రాకుండా కాపాడుతుంది అండి. ఆ అల్ట్రావైలెట్ రేస్ భూమి మీదకి వస్తే వచ్చే నష్టం ఏంటండి, అల్ట్రావైలెట్ రేస్ కనుక భూమి మీదకి వస్తే రకరకాల మనకి కంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత చర్మ క్యాన్సర్ వస్తాయి. సహజంగా చూసారా మొక్కలు పెరుగుదల సరిగా ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే మనకి పంట దిగుబడి తగ్గిపోతుంది. దీని గల కారణం ఏంటి అంటే మనం చేసే మానవ తగ్గుతాయి. అవి ఏంటంటే ఒకటి వెహికల్స్ వాడకం జరగడం ఎక్కువ. రెండోది ఏంటంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్టేజ్ పొగ చూసారా, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొగ వల్ల కానీ, మళ్ళీ డిఫారెస్టేషన్ అడవులను నరికివేయటం వల్ల కానీ. అంటే మనం ఒక చెట్టు నరకడం అంటే అలాగే చేసేస్తాం, కానీ అదే చెట్టును పెంచాలి అంటే చాలా కష్టం. సో ఈ డిఫారెస్టేషన్ వల్ల కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం చేసే మానవ తప్పిదాల వల్ల అని చెప్పారు ఇంకా సార్. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 10 గంటల లోపు విద్యార్థుల హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని ఎంఈఓలు గంగాధర్, సుధాకర్ అన్నారు.
అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఎంఈఓలు గంగాధర్, సుధాకర్ హాజరై ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. గత ఏడాది చదువుకున్న విద్యార్థులు ఈ ఏడాది బడి మానివేసినట్లు ఉండకూడదని, బడియేడు పిల్లలందరూ బడిలో ఉండాలని ఎంఈఓలు తెలిపారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.